నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. త్వరలో ప్రకాశం జిల్లాలో 2 అల్టా మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారని, ఒక్కొక్క సోలార్ ప్లాంట్తో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇంటగ్రేట్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024తో 7.5 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం శాసనసభలో శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రాయలసీమ తర్వాత ప్రకాశం జిల్లానే అత్యంత అనువైన ప్రాంతమని, ప్రకాశం జిల్లా దానుకొండ, చంద్రశేఖరపురం ప్రాంతాలలో మెగా సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఒక్కో ప్లాంట్ నిర్మాణానికి 5500 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. ప్లాంట్ల నిర్మాణానికి భూ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరారని, నివేదిక తదుపరి ప్లాంట్ల నిర్మాణం చేపడతారన్నారు. శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతారు. Speaker sir, I move to introduce Andhra Pradesh Lifts and Escalators Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే కాదు అనండి. అవునన్నారు. ఇక్కడ ఉన్నవారు అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. స్పీకర్ సార్, ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్స్ అండ్ ఎక్స్లేటర్స్ బిల్ 2025ను ఈ సభలో ప్రవేశపెడుతున్నాం సార్. ఈ బిల్లు ప్రాముఖ్యత, రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడానికి గల కారణాలు మీ ద్వారా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2024 రిఫార్మ్స్లో భాగంగా ఈ బిల్లు ప్రవేశపెడుతుంది సార్. ఈ బిల్లు దాదాపు 15 రాష్ట్రాల్లో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అర్బనైజేషన్ కారణంగా మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి కాబట్టి సేఫ్టీలో భాగంగా ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది సార్. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో లిఫ్ట్లు, ఎస్కలేటర్ల వాడకం గతం కంటే ఎక్కువైంది. అలాగే ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయనే దానికోసం ఈ బిల్లు ప్రవేశపెడుతున్నాము. లిఫ్ట్లు, ఎక్స్లేటర్లను వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు, రోగులు, ఇతరులు తరచుగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి సమయాల్లో వారి భద్రత చాలా కీలకం. అదే విషయంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి 15 ఇతర రాష్ట్రాల్లో ఈ విధానాలు పాటిస్తూ ఉన్నారు సార్. దీని మీద పూర్తి అధ్యయనం చేసి ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా లిఫ్ట్లు, ఎస్కలేటర్లలో ఎరెక్షన్ కోసం పర్మిషన్స్, రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, మెయింటెనెన్స్ ఒకటి, ఇన్సూరెన్స్, ఆటోమేటిక్ రివిజను, సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ రెస్క్యూ డివైసెస్, అదేవిధంగా CCTV కెమెరాస్లను కూడా సంబంధించిన విషయాలు ఈ బిల్లులో పొందుపరచడమైంది. ఈ ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్ అండ్ ఎక్స్లేటర్ బిల్ 2025ను గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. కాదన్నవారు ఒక్కరూ లేరు, అందరూ అవునన్నారు. కాబట్టి ప్రతిపాదన ఆమోదించడమైనది. ఈ ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను పరిగణలోనికి తీసుకోబడింది. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 70వ వార్షిక తిరునాళ్ల మహోత్సవంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి తిమ్మానాయుడు అన్ని ఏర్పాట్లు చేయించారు. బుధవారం ధ్వజారోహణ, రాత్రికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చే స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పణ, గురువారం స్వామివారికి పంచామృతాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకము, 108 మంది వేద విద్యార్థులచే వేద పఠనం మరియు రాత్రికి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. శుక్రవారం తిరునాళ్ల మహోత్సవం రోజున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి వేద పండితులు, అర్చకులు, 108 మంది వేద విద్యార్థులచే మన్యసూక్త పారాయణం హోమం జరుగును. రాత్రికి మంత్రి రవికుమార్ చే రథోత్సవం ప్రారంభిస్తారు. భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం స్వీకరించాలని తిమ్మానాయుడు తెలిపారు. మన బాపట్ల జిల్లా అద్దంకి మండలం
సింగరకొండ శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రములో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు మరియు కొండ మీద శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్ల సప్తతి అంటే 70వ వార్షిక తిరునాళ బ్రహ్మోత్సవములు 12, 13, 14 ఈ నెలలో కార్యక్రమాలు త్రయాన్నిక దీక్షగా కార్యక్రమాలు విశేషమైన కార్యక్రమాలు స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్నాయి. మొట్టమొదట 12వ తారీఖు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి బుధవారం నాడు ఉదయం 8:30కి మన విఘ్నేశ్వరుల గుడి అంటే ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నైరుతి భాగంలో ఉన్న విఘ్నేశ్వర దేవాలయంలో గణపతి పూజ, అఖండ స్థాపన, తదనంతరం ఈ జీవధ్వజ దండ దగ్గర ధ్వజ పతాక ఆవిష్కరణ, ఉష్ట్ర పతాక ఆవిష్కరణ పూజ, తర్వాత పతాక ఆవిష్కరణ అనంతరం పూజా కార్యక్రమం జరుగుతుంది. దానికి ముద్గాన్నం స్వామివారికి నివేదన చేస్తారు. ఆ ముద్గాన్న ప్రసాదం సంతానార్థులు తీసుకుంటే సంతానం కలుగుతుంది, మనకి బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. తర్వాత 12వ తారీఖు సాయంత్రం 6:30కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మార్చులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. తర్వాత స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ, గట్టుపాటి రవికుమార్ గారి దంపతులు ప్రసన్నాంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవం సందర్భంగా దేవస్థానం ప్రసన్నాంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రములు సమర్పిస్తారు. తర్వాత 13వ తారీఖు ఉదయం ఈ 7:30కి ఆలయ ప్రదక్షిణము, ఆలయ పరివార దేవతలైన విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జీవధ్వజ దండకి, ఉష్ట్రవాహనానికి నారికేళ ఫల సమర్పణ, హారతి. తర్వాత ముఖమండపంలో స్వామివారి బాలాలయం దగ్గర గణపతి పూజ, మహన్యాస పారాయణ, తర్వాత ఏకాదశ మంజు సూక్త వారాభిషేకము, సుందరకాండ పారాయణ, సూర్య నమస్కారాలు, చండీ సప్తశతి పారాయణ కార్యక్రమం జరుగుతున్నది. తర్వాత సాయంత్రం పూట స్వామివారికి 12వ తారీఖు నాడు గజవాహన సేవ, 13వ తారీఖు నాడు ఆ గురువారం నాడు ఉష్ట్రవాహన సేవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఈ తిరునాళ్ళలో ముఖ్యమైన రోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. ఆ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి శుక్రవారం నాడు స్వామివారికి అత్యంత వైభవంగా అలంకరణ చేసి ఉదయం 5 గంటలకి ప్రతినిత్యము జరిగే సుప్రభాతము, తీర్థబిందె, తర్వాత ప్రాతకాల పూజ అనంతరం స్వామివారి దివ్య దర్శనం 14వ తారీఖు ఉదయం 6 గంటల దగ్గర నుంచి 15వ తారీఖు మధ్యాహ్నం 1 గంట దాకా అవిరామంగా స్వామివారి దర్శనం ఉంటుంది భక్తులకి. కావున ఈ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి లక్ష్మీ నృసింహ క్షేత్రములలో ఎక్కడైనా సరే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఈ నెల 12వ తేదీన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరిగే యువత పోరు కార్యక్రమానికి యువకులందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ
పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి అన్నారు. అద్దంకి వైసీపీ కార్యాలయంలో మంగళవారం యువత పోరు కార్యక్రమానికి సంబంధించి హనుమిరెడ్డి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే యువత పోరు కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గం నుంచి యువకులు అధిక సంఖ్యలో తరలి రావాలని హనుమిరెడ్డి పిలుపునిచ్చారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి వార్ల 70వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతున్న తరుణంలో భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు అన్నారు. వార్షిక తిరునాళ్లకు సంబంధించి మంగళవారం సింగరకొండలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన జరిగే తిరునాళ్లకు నలుమూలల నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని, అన్ని రకాల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి తిరునాళ్ల విజయవంతం చేయాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తుల కోసం త్రాగునీరు, మజ్జిగ వంటివి అధిక మొత్తంలో ఏర్పాటు చేయించాలని ఆర్డీఓ చంద్రశేఖర్ అధికారులకు ఆదేశించారు. మీటింగ్ ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్క మీటింగు ఏమేమి చేయాలి, ఈ వీక్లో ప్రిపరేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేయాలనేది తర్వాత డిస్కస్ చేసుకున్నాము. దానికి తదనుగుణంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇప్పుడు దాకా ఏం చేశారు, ఏదన్నా, ఎందుకంటే 90% మావన్నీ కంప్లీట్ అయినాయి అన్ని డిపార్ట్మెంట్ బట్టి. సో ఎక్కడన్నా కూడా ఇంకా కూడా లోటు పాటు ఉంటే దానిపై డిస్కస్ చేసుకుని క్లోజ్ చేద్దాం. ఈరోజు మన సెకండ్ అంటే ఎంతవరకు అరేంజ్మెంట్ జరిగిన దానిపైన ఈరోజు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని ఎక్కడన్నా కూడా కొంచెం ఏదైనా గ్యాప్ ఉంటే రివ్యూ చేసుకోవడానికి ఈరోజు మీటింగ్ ఏర్పాటు జరిగింది. సో దాని ప్రకారం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ సో ఆ డిపార్ట్మెంట్ పరంగా మేము రివ్యూ చేసుకుంటాము. సో అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే కొద్దిగా సార్, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఆల్రెడీ షిఫ్ట్ వైజ్ డ్యూటీలు అరేంజ్ చేయడం జరిగింది. ఆ డ్యూటీలు కూడా మన ఎంపీఓ గారు కొద్దిగా మనకు గ్రూప్లో పోస్ట్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా మీకు సబ్మిట్ చేస్తాం ఏంటి అయింది కూడా. సో మిగతా అలాగే మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడే మనకు షిఫ్ట్లు వైడ్గా ఏ డ్యూటీ ఎవరికి చేయాలి అలాట్మెంట్ అనేది క్లియర్గా ఇచ్చారు. సో ఈ 3 రోజుల పాటు సో తిరునాళ్ళు స్టార్ట్ అయిన నుంచి సో అప్ టు ఎండింగ్ వరకు ప్రతి ఒక్క పిలిగ్రీము ఇక్కడికి వచ్చిన వాళ్ళు పూర్తిగా వెళ్ళే వరకు మా బృందం, మా సభ్యులు, మా ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళందరూ పూర్తిగా ఉండి వాళ్ళు పూర్తిగా వెళ్ళాక మా డ్యూటీస్ మేము చుట్టూ డ్యూటీస్ మేము నిర్మించుకుంటాము. సో అంతవరకు అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో కలిసి పనిచేసి సో దీన్ని మనం సక్సెస్ఫుల్గా చేయాలని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మనకు నేను డ్యూటీలు కూడా అన్ని డిపార్ట్మెంట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు డ్యూటీలు వేసుకున్నాను. ఏ డ్యూటీలో ఎవరు ఉండాలి ఆ డీటెయిల్స్ అంతా కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము ఈరోజు. సో అలాగే ఇంకేదన్నా కూడా మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మన ఎంపీఓ గారు చెప్తున్నాము. సో మీరు ఎంతవరకు అరేంజ్మెంట్ చేశారు కొద్దిగా చెప్తే తర్వాత మనం వాళ్ళకి స్పెషలిస్ట్ నాకు పెట్టారు. కొంతవరకు ఇంకేదన్నా అరేంజ్మెంట్స్ ఉన్నాయా? తిరునాళ్ళ స్వామి వచ్చేసింది, అక్కడి నుంచి వస్తుండగానే ఇది వచ్చేసింది. నేను చెప్పేందంటే ఒకటి మన R&B అండ్ ఎలక్ట్రికల్ లాస్ట్ ఏంటంటే ఒకసారి R&B అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి మా విజ్ఞప్తి ఏంటంటే టెంపరీ కన్స్ట్రక్షన్స్ జరిగినాయి చాలా చోట్ల. ఈ జెయింట్ వీల్స్ అలాగే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టారు, ప్రభలు పెట్టున్నారు. ఒక్కసారి వాటిని తనిఖీ చేసి ఎలక్ట్రికల్ పరంగా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ ఏమీ లేవు అని చెప్పేసి ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి, అట్లాగే R&B తరఫున వాటి స్టాండర్డ్ బాగుంది, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినా కానీ ఇబ్బంది ఏం లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇది మన హైయర్ అప్స్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. తర్వాత బ్యారికేడింగ్ అది చూశాను. ఇప్పుడు బ్యారికేడింగ్ కొద్దిగా 2-3 చోట్ల బ్యారికేడింగ్ చాలా సన్నటి కర్రలు వస్తుంది. ఇది మన రోడ్డు పక్కన
బ్యారికేడింగ్ సన్నటి కర్రలు పెట్టారు సార్ కొద్దిగా ఒకసారి. అది ఎవరు సార్ బ్యారికేడింగ్ అది సన్నటి కర్రలు పెట్టారు. ఎవరికి అంటే పోతాయి. ఒకసారి స్టాల్స్ ఏమో సార్ స్టాల్స్ కూడా వేరేనా వాళ్ళ స్టాల్స్ అంటే నేను వచ్చేటప్పుడు కొద్దిగా ఆగి చూశాను. మా బ్యారికేడింగ్ దాటి కొద్దిగా ముందుకు వస్తున్నారు. కాబట్టి దాన్ని కొద్దిగా మళ్ళీ బ్యారికేడింగ్ ఏంటంటే వాళ్ళు దాన్ని ఎంక్రోచ్ కాకుండా ముందు రాకుండా అదొకటి చేయండి. తర్వాత అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకు క్రాకర్స్ అనేది కాల్చకూడదు ఆ రోజు. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ ఉంటారు, వాళ్ళకి ఎంటర్టైన్ అవుతుంది. క్రాకర్స్ కాల్చకూడదు. తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రభల దగ్గర 1 గంటల దాకా మాత్రమే పర్మిషన్ ఉంది. కాబట్టి దాన్ని ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కాకపోతే కొద్దిగా ఎర్లీగా చేసుకోండి. చిన్నగంజాం ఏరియాలో అయితే 9కే స్టార్ట్ చేశారు. జనరల్గా ప్రోగ్రామ్స్ 10:30 ఆ టైంకి చేస్తారు. నగరంగా కానీ అర్ధనగర ప్రదర్శనలు కానీ చేయకూడదు. తర్వాత రాజకీయపరమైన తర్వాత కుల మత పరమైన వ్యాఖ్యలు కానీ అవి కానీ మన ప్రోగ్రామ్స్ దగ్గర చేయకూడదు. అలాంటి పాటలు కానీ అలాంటివి కానీ నిషేధించడం జరిగింది. తర్వాత అందరూ కూడా పార్కింగ్ విషయంలో కొద్దిగా అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను మొన్న కూడా రిక్వెస్ట్ చేశాను. పబ్లిక్ సొంత వెహికల్స్ దయచేసి మానుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావాలని కోరుకుంటా ఉన్నాను. చాలా మంది ఏం చేస్తారంటే కార్లు మెయిన్ మనకి ప్రాబ్లం కార్స్ అవి తీసుకుని వస్తూ ఉంటారు పబ్లిక్. అలాంటి ఆ ఒక్క నైట్ ఆపుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని వస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా జరిగింది. श्रीचरण नामदेश्य सह सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु महाराजाय नमः। ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम ज्योतिरसंवृतं ब्रह्म भूर्भुवस्सुः अथैतं विष्णवे चण्डर्भवति यज्ञो वै विष्णो यज्ञ సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 70వ వార్షిక తిరునాళ్ల మహోత్సవంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవాలయం ఈవో కోటిరెడ్డి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు భగవత్ ప్రార్థన, ధ్వజారోహణ, 13వ తేదీన నవకలశ స్నాపన, లక్ష్మీ నరసింహ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరుగును. 14వ తేదీన తిరునాళ్ల మహోత్సవం మరియు లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగును. 3 రోజుల కార్యక్రమాన్ని పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం దేవాలయం తరపున త్రాగునీరు, ప్రసాదములు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు. భక్తులందరూ పూజా కార్యక్రమాలలో, అభిషేకాలలో, స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు. యక్షం చక్రపినాకశాక భయవరాన్ బిభ్రాణమర్కచ్చివం చిత్రీభూతమణేంద్రబిందుధవళం లక్ష్మీనృసింహం భజే. లక్ష్మీనృసింహస్వామి పరబ్రహ్మణే నమః. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో వేంచేసి ఉన్నటువంటి క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీనృసింహస్వామి వారి యొక్క 70వ వార్షిక తిరునాళ్ల మహోత్సవం బుధవారం అనగా 12వ తారీఖు నుంచి 3 రోజుల పాటు స్వామివారి యొక్క వార్షిక తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం జరగబడుతుంది. దాంట్లో భాగంగా 12వ తారీఖు నాడు స్వామివారి యొక్క భగవత్ ప్రార్థనతో ప్రారంభమై ధ్వజారోహణ కార్యక్రమం కొనసాగబడుతూ ఉంటుంది. 2వ రోజు స్వామివారికి విశేషకరమైనటువంటి పరిమళ ద్రవ్యములతోటి నవకలశ స్నపన, పంచామృత స్నపన కార్యక్రమం జరగబడుతుంది. 3వ రోజు స్వామివారి యొక్క
కళ్యాణ మహోత్సవం లక్ష్మీ జయంతి సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది. భక్తాదులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో 3 రోజుల పాటు జరిగేటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అపారమైనటువంటి సింగరకొండ క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ కవర్స్ను నిషేధిస్తున్నట్లు కమిషనర్ రవీంద్ర ప్రకటన చేశారు. వ్యాపారస్తులతో అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్లాస్టిక్ కవర్స్ నిషేధంపై సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర డే నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈ నెల 3వ శనివారం నుంచి అద్దంకిలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ కవర్స్ నిషేధిస్తున్నారని, ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని కమిషనర్ హెచ్చరించారు. ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.